ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న నగరం అది. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు ఉపాధి కల్పిస్తోంది ఆ నగరం. అక్కడ అద్దెకివ్వాలి అంటే యజమానులు ఇప్పుడు హడలిపోతున్నారు. విజయవాడలో నెలకొన్న విచిత్ర పరిస్థితిపై TV9 మీ ముందుకు తెస్తోంది స్పెషల్ రిపోర్ట్. పరిశ్రమలకు బిజినెస్ కార్యకలాపాలకు పెట్టింది పేరు విజయవాడ. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఉరుకులు పరుగుల జీవితంలో ఒకరి గురించి మరొకరు పట్టించుకోలేని స్థితి. ఇలాంటి పరిస్థితిని అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు తమను తాము కార్మికులుగా చెప్పుకుంటూ న్యూ ఆటోనగర్లో అద్దెకు దిగారు. వారికి తేలిగ్గానే అద్దె ఇళ్లు దొరికింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేయడంతో న్యూ ఆటోనగర్ వాసులతో సహా నగరం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో విజయవాడలో ఇల్లు అద్దెకివ్వాలంటే హడలిపోతున్నారు ఓనర్లు. కొత్త వ్యక్తులకు అద్దెకివ్వమని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. అద్దెకు వచ్చేవారిని అనుమానంగా చూస్తున్నారు. తెలియని వ్యక్తులకు రిఫరెన్స్ లేని వారిని ఇల్లు చుట్టానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి నెలకొంది. అద్దెకొచ్చిన వ్యక్తి రిఫరెన్స్ తెచ్చినా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరి అంటున్నారు ఓనర్స్. కొంతమంది అయితే పాత రెంటల్ అడ్రస్, ఆఫీస్ ఐడి, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా అడుగుతున్నారు. ఈ విషయంపై TV9 టీం బృందం సాధారణ ప్రజల మాదిరిగా అద్దె ఇల్లు కోసం ప్రయత్నించింది. సార్ నమస్తే సార్. అదే టూలెట్ బోర్డ్ బెడ్ ఉంది. డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా? ట్రిపుల్ బెడ్రూమ్. ఎంత సార్ కాస్ట్ అది ఎలా? మీ పేరేంటి? నా పేరు శివకుమార్ అండి. నేను విజయవాడలోనే జాబ్ చేస్తాను. ఏం చేస్తుంటారు? ఏం జాబ్? ప్రైవేట్ కంపెనీ, అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీలో చేస్తాను. నేను మా ఫ్యామిలీ రావటం కోసం. అంటే మీ 3 బెడ్రూమ్ ప్రైమరీ 35,000 40,000 రైతు ఓకేనా? అంటే చూద్దాము, బాగుంటే కనుక. కరెక్ట్గా అండి. ఏదైనా రిఫరెన్స్ ఏదైనా ఉంటేనే తెలిసిన వాళ్ళ ద్వారా అయితేనే ఇస్తున్నామండి. లేకపోతే అంటే ఎవరితోనైనా చెప్పించాలంటారా? చూపించాలండి. తర్వాత మీ ప్రాసెస్ ఇదివరట్లాగా రెంటల్ ప్రాసెస్ అంతా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒక పద్ధతిగా అగ్రిమెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. మీ ఆధారు, మీ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఒక అగ్రిమెంట్ ప్రాసెస్ ఇస్తాను సార్. ఆధార్ ఇస్తాను మీకు. మీకు ఆ ఇబ్బంది ఏమి రిఫరెన్స్ లేకుండా చేయట్లేదండి, ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఈ మావోయిస్టులు అన్ని రకరకాల చోట్ల ఇల్లు తీసుకొని రకరకాల. మీకు ఆ భయం లేదు సార్. నేను ఏదైనా రిఫరెన్స్ ఉంటే చెప్పండి, నేను అప్పుడు నేను చూపిస్తాను, నేను చేస్తాను. ఇస్తాను సార్. నాది పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు చూపించమంటే చూపిస్తాను. నేను చెప్తానండి. అలాగే తప్పకుండా మీ నెంబర్ అది ఇచ్చారు కదా, నా నెంబర్ అది ఉంది కదా, మీ కార్డు, నా డీటెయిల్స్ అవి ఇవ్వండి. నేను దాన్ని బట్టి నేను. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అద్దె ఇళ్లపై జరుగుతున్న విచారణల నేపథ్యంలో సాధారణ కుటుంబాలు అప్రమత్తమవుతున్నాయి. ఫ్లాట్ ఖాళీగా ఉన్నా పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకివ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదు. ఒక వ్యక్తి అద్దె కోసం వస్తే యజమానులు ముందుగా రిఫరెన్స్ అడుగుతున్నారు. అంతేకాదు, ముందుగా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని నుంచి తాము మంచివారమని కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఇళ్ల యజమానులు కోరుతున్నారు. అలా చెయ్యకపోతే అద్దెకివ్వమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి భయం వస్తుంది. ఎవరికి ఇస్తున్నాము, వాళ్ళు ఎటువంటి మనుషులు, మనకిక్కడ భారతదేశంలో సరైన బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది మనకు అలవాటు లేదు. బ్యాక్గ్రౌండ్ చెక్ స్ట్రిక్ట్గా మనం చూసి, వాళ్ళు రేపు మనం ఇల్లు ఇస్తాము, వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చు. మరి వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకోవాలి, వాళ్ళ క్రెడిట్ హిస్టరీ చూసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు ఓనర్స్కి చాలా సమస్యలు తీరతాయి. లేకపోతే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా అది ఓనర్కి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇవన్నీ పోవాలి అంటే యూజువల్గా ఇతర కంట్రీస్లో కూడా ఏం చేస్తారంటే వెరీ స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో వాళ్ళ లీగల్ హిస్టరీస్ క్రిమినల్ స్టేటస్ చూస్తారు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉందా, జాబ్ ఉన్నా కూడా ఈరోజు కాదు 10 ఏళ్ల వరకు 2 ఏళ్ల వరకు జాబ్ ఉంటుందా, ఇవన్నీ చూశాక వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. న్యూ ఆటోనగర్ ఘటన నేపథ్యంలో సాధారణ కుటుంబాలు కూడా ఇప్పుడు పూర్తిగా అప్రమత్తమవుతున్నాయి. విజయవాడలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అద్దెకిచ్చే ఇళ్ల విషయంలో భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు ఇళ్ల యజమానులు. ఎవరెట్టంటే వాళ్ళు తెలియట్లేదు కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళది జెన్యూన్ అని అనిపిస్తే అప్పుడు చూపిస్తాం ఇల్లు. లేదా అనుమానం వస్తే ఇంకా వాళ్ళని ఇంకా ఇవ్వము మేము ఇల్లు అని చెప్పటమే. డూప్లికేట్ ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ చూపించి మరి ఇల్లు తీసుకున్న మాకు తెలియదు కదా. అందుకని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరెన్స్ వచ్చిన వాళ్ళది జాబ్ చెక్ చేసుకుని వాళ్ళ కార్డు చూపించమని
అనుమానం వస్తే మేము ఇవ్వమని చెప్తాం. ఇంటిని అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు తీసుకోవాలని పోలీసులు కూడా ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో అందించాలని చెబుతున్నారు.